మధ్యే సౌదామిని మధులిహాన్ మాలా రాజయంతి హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతీం కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ అని పిలిచారు మూకశంకరులు. పరమాద్భుతమైన శ్లోకం. మహానుభావుడు ఏమి అనుభవించాడో ఆయన ఆ కామాక్షి పరదేవత యొక్క కారుణ్యాన్ని అలా అనుభవించారు. ఆయన శ్లోకాన్ని పూర్తి చేస్తూ చివర అమ్మవారి పేరు ఒక కొత్తది పెట్టారు. కారుణ్యలక్ష్మీ అన్నారు. ఈమె కారుణ్యలక్ష్మి అన్నారు. లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మను ప్రసరింపచేయున్నది లక్ష్మి. లక్ష్మ అంటే గుర్తు అని. ఒక గుర్తు ఉందనుకోండి, మనం పసిగడతాం ఇది అని. కుక్కలున్నవి జాగ్రత్త అని బోర్డు ఉందనుకోండి, ఓహో గబుక్కుని లోపలికి వెళ్ళకూడదు, ప్రమాదం ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. చాలా పెద్ద మేడ అనుకోండి, ఓ వీరు ఐశ్వర్యవంతులు అని అర్థమవుతుంది. భూప సభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము. ఒకరు సభలో అనర్గళ ప్రసంగం చేశాడనుకోండి, ఓ ఈయన చదువుకున్నవాడు అని తెలుస్తుంది. అవి లక్ష్మ అంటే దాన్ని బట్టి గుర్తుపడతారు, ఈయనకి ఇది ఉన్నది అని. ఒక ఆయన చక్కగా పదార్థాన్ని కడుపు నిండా ఎక్కువ తీసుకోగలిగాడు అనుకోండి, ఓ పరమేశ్వరుడు ఈయనకి మంచి జీర్ణశక్తిని కృప చేశాడు. లక్ష్మ వలన లక్ష్మి అవగతమవుతుంది. ఆ లక్ష్మ గుర్తును చెప్తుంది ఆవిడ, గుర్తుని బట్టి తెలుస్తుంది. ఆ లక్ష్మి కారుణ్యలక్ష్మీ దయాస్వరూపిణి అయి ఉన్నది. దయ ఎవరి మీద చూపించాలి? ఎవడు అందుకోవలసిన విషయం గురించి తెలిసి ఉన్నా అందుకోలేకపోతున్నాడో వాడి పట్ల దయ చూపించవలసి ఉంటుంది. వాడికి చదువుకుందామని ఉంది, కానీ వాడికి అర్థం కాదు. ఒక మాట చెప్తే, ఒక తరగతి గదిలో ఒక మాట 2 మాటలు చెప్తే వాడికి అర్థం కాదు. అదే విషయాన్ని 10 మాటలు చెప్తే వాడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు దయ కలిగిన వాడు అనుకోండి, అరే పాపం వీడికి ఇంకొక 4 మాటలు చెప్పాలి. పూర్వం ఉపాధ్యాయులు అలా ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, లేరని నేను అన్ను. కాబట్టి వాళ్ళు అనేవారు, రే సాయంకాలం ఇంటికి రా అని ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేసి వాళ్ళ అనుష్ఠానం అయిపోయాక మళ్ళీ చెప్పేవారు పాఠం ఇంకో 2-3 మాటలు. ఎందుకని? వీడు వృద్ధిలోకి రావాలి. ఎందుకు చెప్పాలైనా? ఆయన అలా చెప్పాలని నియమమేం లేదు. ఆయన తరగతి గదిలో ఒక మాట చెప్తే చాలు. మరి ఎందుకు చెప్పాడు? దయ. అరే వీడికి ఇంకొక 4 మాటలు చెప్తే పట్టుకుంటాడు. వీడు అందరిలా ఒక మాట 2 మాటలుగా పట్టుకోలేడు, దయచేత చెప్పాడు. దయ. ఆవిడ కారుణ్యలక్ష్మీ. కారుణ్యలక్ష్మి ఉందిట. ఎక్కడ? కాంచీతీరే కంపాతీరే. కంపానది ఒడ్డున ఉందిట. కంపానది ఎక్కడుంది? కాంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. అది శ్లోకం. అది ఆ శ్లోక రచనలో ఉన్న గొప్పతనం. ఊరు పేరు ఎక్కడైనా చెప్పారా? నది పేరు చెప్పారు. ఇదో విచిత్రం. క్షేత్రాన్ని చెప్పేటప్పుడు, దేశకాల సంకీర్తనం చేసేటప్పుడు మనం శ్రీశైలాన్ని ఎప్పుడూ కూడా ప్రధానంగా తీసుకుంటాం. ఒక పర్వతాన్ని ప్రధానంగా తీసుకుంటారు, తీసుకుని చెప్తారు. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే. తిరుపతిలో ఉన్నారనుకోండి, శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అంటారు. శ్రీశైల పర్వతానికి ఎటున్నారు మీరు అన్నది ప్రమాణం దేశకాల సంకీర్తనంలో. అంటే ఆ క్షేత్రం ఎంత గొప్పదో మీరు ఊహించాలి. చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఏ ఊర్లో ఉన్నారు చెప్పేటప్పుడు ఏ నదుల మధ్యలో ఉన్నారో చెప్తారు. గంగా గోదావరియో మధ్యదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా అంటాను నేను మా ఇంట్లో ఉంటే. లేదు గుంటూరులో ఉన్నాననుకోండి, గంగా గోదావరియో మధ్యదేశే అనొచ్చు. ఈ గోదావరి ఇంకా వెనక్కి కూడా ప్రవహిస్తోంది, అందుకని గంగా గోదావరియో మధ్యదేశే అంటే దోషమేం రాదు. లేదా గంగా కృష్ణవేణ్యో మధ్యదేశే అన్నా కూడా ఏమీ దోషం రాదు. ఏ నదుల మధ్య ఉన్నాం చెప్తాం. నదికి అంత ప్రాశస్త్యం ఉంది. నది గురించి తెలియకపోతే వేదంలో దోషం జీవితం.
వేదంలో అత్యంత కృతజ్ఞుడైన వాడి కింద ఎవరిని లెక్క పెడతారో తెలుసా? తాను ఏ నది నీళ్లు తాగి బతుకుతున్నాడో, తాను ఏ నదీ నీటి వలన వచ్చిన అన్నాన్ని తింటున్నాడో, ఆ నది యందు స్నానానికి వెళ్లకుండా ఎప్పుడూ ఇతర క్షేత్రముల యొక్క నదుల యందు స్నానం చేసేవాడిని కృతజ్ఞుడి కింద స్వీకరిస్తుంది ఆ నది. మీరు కాశీ వెడుతున్నారనుకోండి, ముందు కృష్ణానదిలో స్నానం చేసి కాశీ వెళ్ళాలి తప్ప మీరు ఇంకొకలా వెళ్ళకూడదు. గోదావరి స్నానం చెయ్యకుండా గంగా స్నానానికి వెళ్ళకూడదు. వేదం చెప్తోంది, నువ్వు ఏ నీటిని తాగుతున్నావో, ఏ అన్నం తింటున్నావో ఆ నదిని విడిచిపెట్టి ఇంకొక నదిలో స్నానం చేసి నేను గంగా స్నానం చేశానంటే ఈ నది శపిస్తుంది. నువ్వు ధూర్తుడవు. తెల్లవారితే తాగేది తింటున్నది నా ప్రసాదం, నా గురించి నీకు స్పర్శక్కర్లేదంటుంది. ఎవడు ఎక్కడున్నాడో, ఏ నది పేర్లు చెప్తున్నాడో, దేనికి దగ్గరగా ఉన్నాడో ఆ నదీ దర్శనం చెయ్యాలి. శ్రీరామాయణంలో ఒక నది దగ్గరికి వెడితే అసలు ఎలా ప్రవర్తించాలో చెప్తాడు విశ్వామిత్రుడు. చిత్రం ఏమిటంటే, మూకశంకరులకి నదుల పట్ల ఉన్న గౌరవం. కాంచీ అన్న మాట తప్పకుండా ఉంటుంది శ్లోకంలో. మూకశంకరుల శ్లోకాల్లో, మూక పంచశతిలో 95% శ్లోకాల్లో కాంచీ అన్న మాట ఉంటుంది. ఎందుకంటే స్తోత్రం అంతా కామాక్షీపరం అది. కాబట్టి కాంచీ కామాక్షి రెండు మాటలు వదిలిపెట్టరు ఆయన. ఎదురుగుండా నిలబడింది కామాక్షి, పలుకుతున్నది కామాక్షి, ఆ పేరు లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి కంపాతీరే విలసతి, కంపాతీరమునందు వెలిసింది ఒక ఆవిడ. ఎవరు? విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. నవా కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి అన్నాడు. కొత్తగా వచ్చిందో కారుణ్యలక్ష్మి ఏంటి అంటే, ఆ దేవాలయం పేరు కారుణ్యలక్ష్మీ దేవాలయం అని ఉండదు. నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆమె యొక్క గుణములను విచారణ చేస్తే, ఆమె స్వభావమును విచారణ చేస్తే, ఆమె అనుగ్రహ దక్షతను విచారణ చేస్తే, ఆమె ఏ కారుణ్యాన్ని ప్రసరించడానికి అలా కూర్చుందో నీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు నేను ఆవిడ్ని చూసి ఒక పేరుతో పిలిచేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది, నవా ఆవిడ కొత్తగా రాలేదు, నాకు కొత్తగా ఆలోచన వచ్చింది. ఆవిడ అదే కాదు, ఆవిడ కారుణ్యలక్ష్మి అని నాకు ఆలోచన వచ్చింది. చెప్పారా పేరెవరో? చెప్పలేదు. కంపాతీరే, కంపానదీ తీరమునందు ఉంది ఆవిడ. కంపానదీ తీరమునందు ఉన్నటువంటి క్షేత్రమే కాంచీపురం. కాంచీపురమునందున్న దేవత కామాక్షి. కాబట్టి ఇప్పుడు కామాక్షి కారుణ్యలక్ష్మి. మహాత్ములు చేసిన శ్లోకాన్ని పరిశీలనం చేసేటప్పుడు మీరు ధ్యానం చేయవలసి ఉంటుంది తప్ప, మీరు ధ్యానం చేయకుండా శ్లోకం జోలికి వెడితే మీకు దాంట్లో ఉన్నటువంటి అమృతం అందదు. నేను చెప్పినట్టు ఆయన కామాక్షి గురించి చెప్తున్నాను అని అనలేదు ఆయన ఆ శ్లోకంలో. అసలు ఆయన ఎక్కడా కామాక్షి పేరెత్తలేదు. ఆయన చాలా గంభీరమైన శ్లోకం చేశాడు. ఎందుకని? కొత్త కారుణ్యలక్ష్మి ఆయనకి ఎలా కనపడిందో మీకు అలా కనపడాలి, అది ఆయన ఉద్దేశం. మీకు అలా కనపడింది అనుకోండి, మీలో పొంగొచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందం వచ్చేస్తే మీరు ఎదురుగుండా సువాసిని కాళ్ళు కింద పెట్టి పళ్ళెల్లో పూజ చేయించుకుంటున్నా మీకు కాంచీపురంలో పద్మాసనం వేసుకుని కూర్చుని చెరుకు కర్ర పట్టుకున్నటువంటి కామాక్షి కనపడుతుంటుంది. అప్పుడు మీరు పువ్వులు తలమించి పడేటట్టుగా ఇలా వేయకుండా మీరు ఉండలేరు. మీ కళ్ళలో కామాక్షి కదులుతూ ఉంటుంది. అలా మీకు అనిపించాలి అంటే మీరు శ్లోకము మీద ధ్యానం చెయ్యాలి. అది ఆ శ్లోకాల గొప్పతనం. అందుకే కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. ఎవరావిడ? ఎవరా కారుణ్యలక్ష్మి? కాలాంబోదే శశిరుచిదలం కైతకం దర్శయంతి. ఆవిడ కారుణ్యం ఏమిట? ఆవిడ ఒకటి చూపిస్తోంది అన్నారు. అది కారుణ్యం. ఆవిడ దగ్గరికి వెడితే ఒకటి కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? కాలాంబోదే, కాతో మొదలుపెట్టారు, కకారంతో కాలా అంటున్నాం. కాలాంబోదే అంటే నల్లని మేఘం. నల్లని మేఘం ఉందిట. కాలాంబోదే శశిరుచిదళం కైతకం. కైతకం అంటే మొగలి. ఒక మొగలి రేకు
చాలా అందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైల్లో చీకట్లో వెళ్ళిపోతున్నప్పుడు పౌర్ణమి వేళలో మొగలి పొదలో బాగా విరిసినటువంటి మొగలి పువ్వు చీకట్లో చూస్తే మీకు దాని అందం తెలుస్తుంది. సాధారణంగా అవి ఎప్పుడు కనపడతాయంటే రాత్రి వేళ రైల్లో వెడుతూ ఔటర్లో సిగ్నల్ లేక రైలు ఆగిపోతే పొలాల పక్కన కనపడతాయి. మా సామర్లకోట రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది పెద్ద పెద్ద మొగలి పొదలు. అక్కడ మీరు అద్దంలోంచి చూస్తే పూసిన మొగలి పువ్వు కనపడుతుంది. రెల్లు దుబ్బొకటి, మొగలి పువ్వు ఒకటి, మహాందం. శ్రీకాకుళంలో శ్రీముఖలింగ దర్శనానికి వెడుతూ నాగావళి నది పక్క నుంచి వెడుతుంటే అసలు ఆ రెల్లు దుబ్బుల వంక చూస్తుంటే షణ్ముఖోత్పత్తి అంతా గుర్తొస్తుంది. అబ్బా, ఏమి నది, ఏమి రెల్లు దుబ్బులు, ఏమి శ్రీముఖలింగం, ఏమి ప్రయాణం అని మురిసిపోతారంతే. అలా ఉంటుంది ఆ శ్రీముఖలింగ ప్రయాణం. అలా ఒక మొగలి రేకు కనపడుతోందట చీకట్లో. దేనికి? నల్ల మబ్బు కప్పింది. నల్లని మబ్బులో మొగలి రేకు ఉంది. అది ఎలా ఉంది అంటే శశిరుచిదళం, చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అంత తెల్లని మొగలి రేకు. మొగలి రేకుతో పువ్వులు చేస్తారు. చాలా అందంగా పక్కన ఉన్నటువంటి ముళ్ళు తీసేసి దాన్ని ఇలా ఇలా మడిచి ఇలా స్వస్తిక్ మార్కులా వచ్చేటట్టుగా పువ్వు చేసి పువ్వు కుడతారు. కుట్టి ఆ పువ్వు తలలో పెట్టుకుంటారు. ఆ మొగలి రేకులతో జడలు కుడతారు. అది వంగుతుంది ఎలా కావాలంటే అలా. అది చంద్రవంకలా వంగి ఉంది ఆ మొగలి రేకు. నాకు ఒక మొగలి రేకు కనపడుతోంది నల్లటి మబ్బులో. ఇది సాధ్యమా? నల్లటి మబ్బు ఉందనుకోండి, ఏమీ కనపడదు కదా. నల్లటి మబ్బులో ఏమైనా కనపడుతుంది ఆ లోకంలో? నల్లటి మబ్బు వస్తే చంద్రుడే కనపడ్డాడు. కానీ మూకశంకరులు అంటున్నారు, కాలాంబోదే శశిరుచిదళం కైతకం దర్శయంతి, నాకు కనపడిందన్నారు. ఎక్కడ? కంపాతీరే విలసతి నవా, కంపానదీ తీరంలో నేను చూస్తున్నాను. ఇప్పుడు దాని అన్వయం కాలాంబోదే అంటే నల్లటి మేఘమే అమ్మవారి కబరీబంధం. నల్లటి కబరీబంధంలో అక్కడ ఉన్నటువంటి శశిరుచి దళం కైతకం, తెల్లటి మొగలి రేకు రాత్రి మెరిసిపోయినట్టుగా మెరిసిపోతున్న మొగలి రేకు తదియనాటి చంద్రరేఖ. మీరు కామాక్షి మూర్తి ముందు నించుంటే, కాంచీపురం వెళ్ళి ఆ తల్లి ముందు నిలబడి చూస్తుంటే, తల్లి పద్మాసనం వేసి కూర్చుంటే ఆ కిరీటం మీద ఇలా ఉంటుంది చంద్రరేఖ. ఎంత అందంగా ఉంటుందో తదియనాటి చంద్రరేఖ. అసలు నాకు తెలిసి నేను ఎన్నో దేవాలయాలు దర్శనం చేశా. మూర్తి కిరీటం మీద కాదు నేను చెప్పేది. కిరీటం సరే మనం తయారు చేయిస్తాం. మూర్తిలోనే అభిషేకం చేస్తున్నప్పుడు కనపడుతుంది మీకు. మూర్తిలోనే అంత అందమైనటువంటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ. అది మీరు శుక్లపక్షంలో వచ్చే తదియనాడు ఆకాశం వంక చూస్తే కనపడుతుంది. కానీ మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తే కనపడుతుంది తదియనాటి చంద్రరేఖ. అదే కామాక్షి కిరీటం మీద ఉంటుంది, అదే పరమశివుడి కిరీటం మీద ఉంటుంది, అదే శారద కిరీటం మీద ఉంటుంది. ఎందుకని ఉంటుందో తెలుసా? ఒక్కటే కారణం. పరమేశ్వరుడు శారద అన్నా చెల్లెళ్ళు. ఆయన తెలుపు, ఆవిడ తెలుపు. ఆయన దక్షిణామూర్తిగా జపమాల వీణ పట్టుకుంటాడు, ఆవిడ జపమాల వీణ పట్టుకుంటుంది. ఆయన పుస్తకం పట్టుకుంటాడు, ఆవిడ పుస్తకం పట్టుకుంటుంది. ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆవిడ జ్ఞానం ఇస్తుంది. ఆయన తెలుపుని ప్రతిబింబిస్తాడు, ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుంటుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా పణితయ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. తెల్లటి బట్టతో తెల్లటి చంద్రరేఖతో మెరిసిపోతుంది నా తల్లి శారద. శారద ఎలా మెరుస్తుందో కామాక్షి అలా మెరుస్తుంది. కామాక్షి నలుపు, శారద తెలుపు. నల్లని తల్లి తదియనాటి చంద్రరేఖతో ఉంటుంది. అదే కారుణ్యలక్ష్మీ అంటున్నారు మూకశంకర్. ఎక్కడైనా చెప్పారా కామాక్షి అని?
చెప్పలేదు. మీరు కంపా తీరంలో అలా నల్లటి కొప్పుండి నల్లటి కొప్పు పక్కన చంద్రరేఖని ధరించి ఉన్న తల్లి ఎవరు ఆలోచించారు. బాగుంది, తెలిసింది. తెలిస్తే ఇప్పుడు అది ఎలా కారుణ్యం? అదే ఆవిడ సహజస్వరూపం, ఆవిడ అలా ఉంటుంది. ఇప్పుడు నేను గుండు పిలక పెట్టుకుని ఉంటే మీ మీద కారుణ్యం ఏం కాదు, నా ఆచారం, అందుకు పెట్టుకున్నాను. అమ్మవారు అలా ఉందంటే ఆవిడికి కొప్పు ఉంటుంది. ఆవిడ నవయవ్వన, కొప్పు నల్లగా పెద్ద కొప్పు ఉంటుంది. ఎంత పెద్ద కొప్పు అంటే ఆవిడది, ఆవిడ నడిస్తేట కొంచెం గబగబా ఆవిడ కానీ నడిచిందనుకోండి, భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు పోతన గారు. ఈ భుజాలు కానీ గబగబా నడిస్తే ఇలా ఇలా ఊగుతాయి, ఇలా ఇలా నడుస్తున్నప్పుడు ఇలా ఊగుతాయి. ఆవిడ కానీ కొద్దిగా నడిస్తేట ఈ కొప్పు ఇలా ఇలా ఆడుతుందిట. ఎందుకు ఆడుతుందంటే ఈ భుజం ఇక్కడ తగులుతుందంటే ఈ భుజం ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగిలితే ఇలా ఊగుతుందంటే ఇక్కడ తగిలితే ఇలా ఊగు. భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో అని వర్ణిస్తారు పోతన గారు. అంత పెద్ద కొప్పు. ఎందుకంత పెద్ద కొప్పు అంటే ఆవిడ యొక్క గొప్పతనం అది. కాబట్టే అంతంత పెద్ద పెద్ద పువ్వులు పెట్టుకుంటుంది. ఆవిడకి ఏం జాడ్యం లేదు జుట్టు ఊడిపోవడానికి. కాబట్టి పెద్ద కొప్పుతో ఉంటుంది. అసలు రహస్యం అంత పెద్ద కొప్పు ఎందుకంటే మీరు దర్శనం చేయడానికి. ఎవరు ఆ కొప్పుని దర్శనం చేయడం అంటే అసలు ఆ కొప్పు ఎలా ఉంటుందో చెప్పడానికి మహాత్ములు ఎంత ప్రయత్నించారు. ఎవరు పరమ భాగవతోత్తములై ఉంటారో వాళ్ళకి అమ్మవారి కొప్పు కనపడుతుంది. కొప్పు కనపడిందని గుర్తు ఏమిటంటే వాళ్ళు సమాధిలోకి వెళతారు. ఎందుకంటే ఆ కొప్పు యొక్క సువాసనలు వస్తాయి. అందుకే మహాత్ములు పూజ చేసి వెళ్ళిపోయిన గదుల్లో సువాసనలు వస్తాయి. కారణం ఏమంటే వారు పరదేవతని సాక్షాత్కరించుకుంటారు ధ్యానంలో. ఆ ఉపాసన యందు వారు అనుభవిస్తారు ఆ సంతోషాన్ని. ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖర సరస్వతి అన్న పేరుతో 6 ఉన్నారు పీఠాధిపతులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4. కామకోటి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేశారు పాలతో. ఆవు పాలతో అభిషేకం చేసి ఇలా పైకి చూశారు. పెచ్చులు ఊడిపోయింది గుడి అంతా. అయ్యో అమ్మా, నీ గుడిలా ఉందా? నా దగ్గర డబ్బులు లేవమ్మా, నేను మెద్రాసు వెళ్ళి శిష్యుల దగ్గర డబ్బులు అట్టుకొచ్చి గుడి అంతా పునర్నిర్మాణం చేసి గోపురానికి కుంభాభిషేకం చేస్తానని అత్యంత బాధ కలిగి శిష్యుల్ని పిలిచి అభిషేకం చేయడం వెళ్ళిపోయారు. మెడ్రాస్ వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం రాత్రి తలుపులు వేసేసేది గోడల్లో. పడుకున్నారు ఆయన. ఏదో శిష్యులందరినీ పిలిచి డబ్బు అడిగారు. శిష్యులు డబ్బు ఇస్తున్నారు. ఆ డబ్బు పట్టుకుని రావాలి. ఓ రాత్రి కామాక్షి అమ్మవారు కనపడింది ఆయనకి. చాలామంది పెద్దలు అనుభవించారండి. అయోధ్యానగరాధిదేవత కనపడింది ఒకసారి. అలా కామాక్షి కనపడి ఆయన పడుకుని ఉన్నారు. తన కొప్పు విప్పి ఆ జుత్తంతటినీ తీసి ఇలా ముందుకేసి, చూడబోయ్, పాలతో అభిషేకం చేసి వచ్చేసావు, నల్లని నా కురులు ఎలా అట్టలు కట్టాయో చూడు తెల్లటి పాలతో అంది. ఆయన ఉలిక్కిపడి, అమ్మా ఏం అపరాధం జరిగిందమ్మా అన్నారు. ఏమయ్యా, నా దేవాలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలంటే సచావర రమావాణి సవ్యదక్షిణ సేవిత, నాకు ఒక పక్కన సరస్వతి ఒక పక్కన లక్ష్మి వింజావర వేస్తున్నారని నువ్వేనా చదివావు? శిష్యుల దగ్గర డబ్బు కోసం మెద్రాసు పోయావా? నా దగ్గర నిలబడమ్మా గుడి బాగు చేయిస్తానంటే నేను ఇవ్వను. నా జుట్టు అట్ట కట్టింది, ఎవడో అభిషేకం చేస్తే నేనెందుకు పుచ్చుకుంటా? పరమ భాగవతోత్తముడివి, నా బిడ్డవి, నువ్వు వచ్చి పొయ్యొద్దా నీళ్లు పాలు పోసి వెళ్ళిపోయావు అంది. అమ్మా వచ్చేస్తున్నానమ్మా అని నిద్రలో లేచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు తలుపులు తీయమని. ఎంత పరాయి ప్రభుత్వం అయినా సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రభుత్వం కాబట్టి తలుపులు తీసి రాత్రికి రాత్రి బయలుదేరి కాంచీపురం వచ్చారు ఆయన. అమ్మవారు తన జుట్టు చూపించింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంత ధనం వస్తే కామాక్షి దేవాలయానికి పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేశారు అని కామకోటి చరిత్రలో ఉంది. కాబట్టి ఆ తల్లి తన కేశపాశ దర్శనం చేయిస్తుంది. అమ్మ కొప్పు చూడడము అంటే ఇక పునర్జన్మ లేదు అని గుర్తు. అమ్మవారి కొప్పు అంత గొప్పది. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీసేస్తుంది? దీనికి వ్యాఖ్యానం లేదు. దీనికి నోటితో మాట చెప్పడం కుదరదు. దానికి పరిష్కారం ఎవ్వరూ చెప్పలేరు. నల్లని కొప్పు నల్లని అజ్ఞానాన్ని ఎలా తీస్తుందో తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యానం చేయడం ఒక్కటే మార్గం.
నువ్వే ధ్యానం చేసి తెలుసుకోవాలి దాని వైభవం ఏమిటో. అందుకని అటువంటి కొప్పు తల్లిది. కాలాంబోదే అని మొదలుపెట్టారు మూకశంకరులు. ఇప్పుడు ఆవిడ కొప్పేసుకున్నది ఆవిడ సౌందర్యం కోసమా? ఆవిడ కొప్పు అంత పెద్ద కొప్పుతో ఉన్నది మనల్ని అనుగ్రహించడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చేయడానికా? మన అజ్ఞానం పోయేటట్టు చెయ్యడం కోసమని తల్లి అంత పెద్ద కబరీబంధంతో ఉంది, ధ్యానయోగ్యమైనటువంటి కబరీబంధంతో. కాబట్టి అమ్మా ఎంత కారుణ్యమమ్మా నీది. అందున ఆవిడ కొప్పు కనపడాలి అంటే మీకు బాహ్యంలో కనపడదు. ఎందుకంటే ఒక్క శివలింగం అయితేనే మీరు చుట్టూ వెళ్ళచ్చు. కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తికి వెనక్కి వెళ్ళకూడదు. దేవాలయంలో వెనక్కి పంపించరు. శివలింగం అయితే వెళ్ళచ్చు. మరి మీరు వెనక్కి వెళ్ళకపోతే కొప్పు ఎలా కనపడుతుంది అమ్మవారిది? కనపడదు. పైగా ఆ కొప్పు నిండా పూలదండ ఉంటుంది. అమ్మవారు పెట్టుకునేటటువంటివి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. సంపంగి పువ్వు అంటే సింహాచల సంపంగి, ఇంత పువ్వు ఉంటుంది. అది దండ కడితే ఇంతలావు దండ వస్తుంది. ఆ దండ పెట్టి దాని మీద అశోక పుష్పాల దండ పెట్టాలంటే ఎంత పెద్ద కబరీబంధం ఉంటుందని గుర్తది. అంత పెద్ద జుత్తు ఆవిడది, అంత పెద్ద కొప్పు. ఆ కొప్పుని ధ్యానం చెయ్యాలి. అటువంటి కొప్పు నా తల్లి కొప్పని. ఎవరు ఆ కొప్పు వంక చూస్తారో అంటే గుడిలోకి వెళ్ళి చూడడం కాదు, ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలంటే పైకి చూస్తే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికెడితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. లోపలికెడితే దొరికేటటువంటి లక్షణమున్న తల్లి అని నిరూపించడానికి ఆవిడ కబరీబంధమే ప్రమాణం. అది బయట కనపడదు, లోపల కనపడుతుంది ధ్యానంలో. అందుకని అటువంటి కొప్పు ఉన్న తల్లి. ఈ కొప్పు వంక చూస్తే లోకంలో వ్యామోహం అంతా ఎక్కడ నిలబడుతుందో తెలుసా? వెంట్రుకల మీదే నిలబడుతుంది. అందుకే ఏం చేస్తారంటే, నేను వేదంలో ఉన్నమాట చెప్తున్నాను, మరోలా అనుకోకండి. బతికున్న నాళ్ళు పరమ అధర్మంతో బతికి శరీరం విడిచిపెట్టిన వాడిని ఏం చేస్తారంటే, దాహం ఇస్తుంది జీవుడికి. వాడికి ఎక్కడ నీళ్ళు ఇస్తారంటే బాహుమూలములు మొదలైనటువంటి చోట్ల అత్యంత చెమటతో దుర్గంధంతో ఉన్నటువంటి వెంట్రుకల మించి కొడుకు స్నానం చేసినప్పుడు కింద పడ్డ నీళ్లు పట్టి తాగమంటారు. అంత అధర్మంతో సంపాదించి ఇచ్చావు కదూ, నీ మార్గమే వాడికి వచ్చింది, ఈ నీళ్లు తాగి బతుకని చెప్తారు. అందుకని ఆ నీళ్లు తాగవలసి ఉంటుంది పైలోకంలో. మామూలు నీళ్ళు ఇవ్వరు అక్కడ ఇంకా. ఎందుకంటే అధర్మానికి కారణం కొడుకు యొక్క వెంట్రుకల మించి పడే నీళ్లు. అవి తల వెంట్రుకల లాంటి వెంట్రుకలు కావు, గుహ్యస్థానముల నుండి ఉండేటటువంటి వెంట్రుకల మించి పడ్డ నీళ్ళని తాగిస్తారు. వెంట్రుక అన్నది ఎక్కడైనా హేయమే, కానీ ఒక్క పరదేవత యొక్క కొప్పు మాత్రం అసలు పునర్జన్మ లేకుండా చెయ్యగలిగినటువంటి కొప్పు.